శ్రీమాత్రే నమః అండి. రేపు నుంచి అంటే 30 తారీఖు నుంచి శ్యామలా నవరాత్రులండి. శిశిర నవరాత్రులు అని కూడా అంటారండి. ఇవేవి నవరాత్రులు అని అనుకుంటున్నారు కదా! మామూలుగా మనకు తెలిసినయి ఏంటి అంటే ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు, వసంత నవరాత్రులు అనమాట. ఇవి ఏంటి అంటే సాత్విక దేవతలను పూజించడం అని అర్థం. అంటే వీరు సాత్వికులు కాదా అంటే సాత్వికులేనండి. కానీ వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. అంటే గుప్త నవరాత్రులు అంటేనే మనకు తెలుస్తుంది అక్కడ సీక్రెట్‌గా చేయటం అని. సీక్రెట్‌గా పూజలు ఎవరు చేస్తారు అంటే తాంత్రికమైన శక్తిని కోరేవారు, లేదా ఏవైనా ఆశించి పూజలు చేసేవారు. ఇలాంటి వారు మాత్రం ఇలాంటి పూజలు చేస్తారు. సో, ఈ కాలంలో కలియుగంలో ఆశించని వారెవరున్నారు? ఆశించకుండా దేవుడిని దండం పెట్టుకునే వారెవరున్నారు? ఎవరు లేరు కదా! ప్రతి ఒక్కరు కూడా సాత్విక దేవతలను పూజించినా, ఇంకా ఏ దేవతలను పూజించినా ఏదో ఒకటి ఆశించి మాత్రమే మనం పూజలు చేయటం కానీ, మొక్కులు మొక్కటం కానీ, కోరికలు కోరటం కానీ జరుగుతోంది కదా! సో, అందుకని ఈ మధ్య కాలంలో చాలామంది వారాహి నవరాత్రులనేసి, తర్వాత శ్యామల నవరాత్రులనేవి కూడా చేస్తున్నారన్నమాట. అంటే ఏంటి వసంత నవరాత్రులు, తర్వాత ఆశ్వజ నవరాత్రులతో పాటుగా అంటే దసరా నవరాత్రులతో పాటుగా ఈ నవరాత్రులని అంటే శిశిర నవరాత్రులు అంటే ఏంటి శ్యామల నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు కూడా చేస్తున్నారన్న విషయం మనకి ఈ మధ్య చూస్తున్నాం కదా మనం. సో, ఇప్పుడు రేపటి నుంచి వచ్చే శ్యామల నవరాత్రులు అసలు అమ్మవారు ఎవరు? ఏంటి? ఎలా చేయాలి పూజ అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. దీనితో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే మామూలు వారు కూడా ఈ పూజ చేసుకోవచ్చా? లేదు అంటే తాంత్రిక శక్తులు కోరేవారే చేసుకోవాలా? లేదంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయా? మామూలుగా ఇళ్లల్లో మామూలు పూజలు చేసుకునేవారు చేసుకోవచ్చా? ఇలాంటి వాటన్నిటికీ ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానం కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి మీకు నాకు తెలిసినంత వరకు. ఇక మనం విషయానికొచ్చినట్టయితే ఏంటి అంటే ఈ శ్యామలాదేవి ఎవరు అంటే ఈవిడ ఆ సరస్వతి రూపం దాల్చి ఉంటుందండి. చూడటానికి నీలి రంగులో ఆమె యొక్క శరీర ఛాయ అనేది ఉంటుంది అండి. అయితే ఎప్పుడైతే మనకి లలిత సహస్ర పారాయణంలో అమ్మవారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆమెకి 4 దిక్కులుగా ఎవరైతే మంత్రశక్తులు ఉంటారో అంటే ఇప్పుడు నేను చాలాసార్లు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. దేవతలు వేరు, దేవతలకి ఏంటి అంటే సైన్యం ఉంటుంది. అలాగే లలితాదేవికి కూడా సైన్యం ఉంది కదా! ఈ సైన్యంలోని పాత్రలే వీరన్నమాట. ఆవిడ యుద్ధానికి వెళ్ళినప్పుడు 4 దిక్కులుగా ఆమెకి ఎవరైతే సైన్యం ఉన్నారో ఆ సైన్యంలో ఒక ఆవిడే ఈ శ్యామలాదేవి అనమాట. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే ఏంటి వీళ్ళు చాలా ఉగ్రరూపంగా ఉంటారు, శక్తులు కదా! సైన్యానికి అధిపతులుగా ఉంటారు కాబట్టి అమ్మవారిలాగా ఉండరు, సాత్వికంగా ఉండరు, కొంచెం శాంతంగా ఉండరు. కాబట్టి ఈ నవరాత్రులు చేయాలంటే కొంచెం ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా చేసేవారు మాత్రమే వీటిని చేస్తే మంచిది. మరి మేము ఇలా చేయాలి అనుకుంటున్నాము అని అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే మీరు చాలా సింపుల్ అండి. విగ్రహాలు పెట్టడము లేదా ఫోటో రోజు ఒక అవతారం పెట్టడం ఇవేవీ చేయకుండా శ్యామలాదేవి ఫోటో అంటే సరస్వతి మాత రూపంలోనే నీలిరంగు ఛాయలో ఫోటో ఉంటుందండి. నేను లాస్ట్‌లో మీకు ఆ ఫోటో కూడా పెడతానండి. ఆ ఫోటో తెచ్చి పెట్టుకొని మీరు ఇంట్లో మామూలుగా శ్యామల దండకం ఉంటుంది, శ్యామల స్తోత్రం ఉంటుందండి. అది ప్రతిరోజు అమ్మవారికి దీపం వెలిగించి ధూపదీప నైవేద్యాలు పెట్టేసి అమ్మవారి ఫోటో తుడిచి బొట్టు పెట్టేసి తర్వాత దీపాలు వెలిగించి నైవేద్యం చూపించి అగరత్తులు చూపించేసి శ్యామల దండకం కానీ శ్యామల స్తోత్రం కానీ చదివి ఇలా 9 రోజులు చేసుకోవచ్చు, తప్పు లేదండి. కానీ ఇంకా రకరకాలుగా మేము చేస్తాము. లేదు అంటే మేము ప్రతిరోజు ప్రతి అవతారం ఉంటుంది కదా! ఆ విధంగా చేస్తాము. అలాంటివి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆచితూచి మీరు ఒక ఏంటి అంటే నియమాన్ని పాటిస్తున్నారంటే ఒక మాల ధరించినట్టే అర్థం. అంటే ఒక దీక్ష తీసుకుంటున్నారు అని అర్థం అనమాట. అంటే దీక్షలో చాలా నియమాలుంటాయి. వాటన్నిటిని పాటిస్తాము అనుకుంటే మాత్రమే దీక్ష తీసుకోవడం అనేది జరుగుతుంది కదా! కాబట్టి అలా మేము చేయలేము అనుకున్నవారు మాత్రం ఒక ఫోటో పెట్టుకొని మామూలుగా ధూపదీప నైవేద్యాలు పెట్టేసి దండకం కానీ స్తోత్రం కానీ చదువుకుంటే 9 రోజులు సరిపోతుందండి. ఈ విధంగా చేసుకోవాలి అనుకున్నవారు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. కానీ లేదు మేము నియమాల్ని పాటిస్తాము, 9 రోజుల దీక్షని పాటిస్తాము అనేవారు మాత్రం ఖచ్చితంగా ఆలోచించి ఆచితూచి మాత్రమే నిర్ణయం తీసుకోవాలండి. ఇక మన ఈ పూజ ఎలా చేసుకోవాలి అంటే మామూలుగా అన్ని పూజలు ఎలా అయితే చేసుకుంటున్నామో మనం ప్రతిరోజు అదే విధంగా చేసుకోవాలి అండి. దీనికి నియమాలు పెద్దగా ఏమీ అవసరం లేదండి. పూజ అయినంత వరకు మాత్రం మీరు నిష్ఠగా ఉండాలి. అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే పరమాన్నం కానీ, చక్కెర పొంగలి కానీ, పులిహోర కానీ ఇలా మనం మామూలు నవరాత్రుల్లో ఏవైతే పెడుతూ ఉంటామో వాటినే నైవేద్యంగా మనం పెట్టొచ్చండి. లేదు మాకు అవన్నీ కావు అంటే పళ్ళు, పలహారము, నారికేలము పెట్టినా సరిపోతుంది అండి. బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. కానీ మీరు ఆ 9 రోజులు అమ్మవారి అష్టోత్తరం కానీ, దండకం కానీ లేదా స్తోత్రం కానీ పారాయణం చేయాలి అండి. ఇక విషయానికొస్తే ఇది చేయటం వల్ల మనకి అసలు ఈ అమ్మవారి పూజను చేయటం వల్ల ఏంటి ఫలితాలు? ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో ఎంత ప్రయత్నించినా ప్రమోషన్స్ రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అనేవారు లేదా
చాలా పిల్లలు చదువులో మొద్దులుగా ఉన్నారు. ఎంత చదివినా పరమ మూర్ఖులుగా ఉన్నారు. లేదంటే అసలు వాళ్ళకి చదువు అబ్బటం లేదు. ఎంత చదివినా మర్చిపోతున్నారు. ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు రావట్లేదు మా పిల్లలకి. ఇలా ఉన్నవారు ఎవరైనా సరే ఈ అమ్మవారి పూజ చేయటం వల్ల ఖచ్చితంగా వారికి సరస్వతి అనుగ్రహం లభిస్తుందండి. వారి వాక్‌శుద్ధి బావుంటుందండి. ఇంకొకటి ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ అమ్మవారంటేనే అలాంటి విషయాల్లో ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ పూజ చేయాలి అనుకున్నవారు ఖచ్చితంగా అమ్మవారిని ఇవే ఆశించండి. ఏంటి? చదువులో రాణించాలి, ఉద్యోగాల్లో రాణించాలి, ఉద్యోగాల్లో ప్రమోషన్‌లు లేదా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఉద్యోగాలు కావాలి. ఇలాంటి వాటిని మాత్రమే కోరుకోవాలి. అంతేగాని ఆకర్షణ శక్తులు కావాలి, లేదా ఇవి గుప్త నవరాత్రులు కదా! మేము వారిని వశీకరించుకోవాలి, వీరిని వశీకరించుకోవాలి, ఇలాంటివి కోరి మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి దయచేసి. ఇంకోటి వశీకరణము అంటే స్త్రీలు, పురుషులు ఒకరినొకరు ఆకర్షించుకోవడం, లేదా వీరిని లొంగదీసుకోవడం, వీరిని ఆహ్, ఆకర్షించుకోవడం, వశీకరించుకోవడం ఇలా కాదండి. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఒక లెక్చరర్ ఉన్నాడు, ఒక బాస్ ఉన్నాడు ఆఫీస్‌లో, లేదా ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాడు. వీరు కొంతమంది దగ్గర ఆ స్పీచ్ చెప్తూ ఉంటే వేల జనం మీటింగ్స్‌లో అటెండ్ అవుతూ ఉంటారు. ఒక కాలేజ్‌లో లెక్చరర్ ఉన్నారు. లెక్చరర్ చెప్పినంత సేపు కూడా పిల్లలు చాలా శ్రద్ధగా వింటారు. చాలా ఆకర్షితులై వింటారు. అసలు కొంతమంది లెక్చర్ చెప్తుంటే పట్టించుకోరు. అసలు ఇనడానికి కూడా ఇంట్రెస్ట్ పెట్టరు. సో, ఇది ఆకర్షణ శక్తి. అంటే ఏంటి? ఆ పిల్లలు కానీ, ఆ ప్రజలు కానీ, ఆ బాస్ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇతని యొక్క మాటలకి సమూహం అంటే వశీకరణమై వారి యొక్క మాటని వినటం అన్నమాట. ఇది అంతేకాని స్త్రీని పురుషుడు, పురుషుడిని స్త్రీ వశీకరించుకోవడం లేదా తప్పుడు పనులు వాడుకోవడం అనేది కాదండి. ఇవి చేయటం ఎందుకు అంటే ఒక ప్రభు అంటే ఒక దేశాన్ని ఏలేవాళ్ళు, రాజ్యాన్ని ఏలేవాళ్ళు చేస్తే మాత్రం వారికి ఆ ప్రజల యొక్క ఆకర్షణ అనేది వస్తుంది. మామూలుగా బాస్ అలా అంటే ఏంటి వాక్చాతుర్యం. ఇప్పుడు చెప్తుంటారు కదా! స్పీచ్ థెరపీస్ అనేవి చాలా వస్తూ ఉన్నాయి కదా! ఇప్పుడు మనకి ఛానల్స్‌లలో అదే అనమాట. ఆ స్పీచ్ థెరపీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది ఈ అమ్మవారి పూజ చేయటం వల్ల. స్పీచ్ థెరపీ ఎందుకు పర్ఫెక్ట్‌గా వస్తుంది అంటే, ఈ అమ్మవారంటేనే వాక్‌శుద్ధి కలుగచేస్తుంది అని అర్థం అన్నమాట. వాక్‌శుద్ధి మరియు ఇంకొకటి ఏంటి అంటే మేధాశక్తిని కలిగిస్తుంది. అంటే చదివింది మర్చిపోయినా లేదా ఇంటర్వ్యూలో సరిగ్గా గుర్తు రాకపోయినా వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇలాంటి వాటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఈ అమ్మవారి పూజ వల్ల దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి ఫలితాలను మాత్రమే ఆశించి మీరు ఈ శ్యామల అమ్మవారి నవరాత్రులను చేస్తే ఖచ్చితంగా 100% ఫలితాలు వస్తాయి. అంతేగాని దురుద్దేశంతో చేసేవారు మాత్రం అలాంటివి చేయకండి. ఓన్లీ ఉద్యోగాల కోసం, ఉద్యోగాల్లో ప్రమోషన్‌ల కోసం, చదువులు, ర్యాంకులు, తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లేదా మరీ శుద్ధమొద్దులు చదవట్లేదు మా పిల్లలు లేదా మేము చదవట్లేదు అనేవారు మాత్రం శ్యామలాదేవి నవరాత్రులు చాలా సింపుల్‌గా ఫోటో పెట్టి అమ్మవారికి షడోపచార పూజ చేసేసి ధూపదీప నైవేద్యాలు పెట్టేసి అమ్మవారి స్తోత్రం కానీ, దండకం కానీ చదివేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ సింపుల్‌గా చేసుకుంటే ఈ శ్యామల నవరాత్రులు పూర్తవుతాయండి. శ్రీమాత్రేయ నమః.